నేడు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. నూతన మేయర్ గా దేవరకొండ సుజాత ఎన్నిక కావడం దాదాపు ఖాయమైంది. గత ఏడాది రాజకీయ ఒత్తిళ్లు, అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో డిసెంబర్ 14న మాజీ మేయర్ పొట్లూరి శ్రవంతి రాజీనామా చేయగా గత 70 రోజులుగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గిరిజన సంఘాల వరుస నిరసన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియకు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేయర్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్స్ లో గతంలో అందరూ వైసీపీ నుంచే గెలిచినప్పటికీ ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ అధికారంలో వచ్చాక 39 మంది కార్పొరేటర్లు టీడీపీ పక్షాన చేరారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలిపి టీడీపీకి 42 ఓట్ల బలం ఉండగా వైసీపీ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజారిటీ స్పష్టంగా ఉండడంతో దేవరకొండ సుజాత ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. నెల్లూరు మేయర్ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ ఎన్నిక అనేది జరగనుంది. గతేడాది డిసెంబర్ 14న మాజీ మేయర్ శ్రావంతి రాజీనామా చేసినటువంటి క్రమంలో ఆ రాజీనామాకు సంబంధించి కూడా నవంబరు 24వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడుతూ నోటీసు ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ కి. ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ నూతన మేయర్ ని ఎన్నుకునేటువంటి క్రమంలో డేట్ ప్రకటించిన తర్వాత నేరుగా మాజీ మేయర్ శ్రవంతి డిసెంబర్ 14వ తేదీన రాజీనామా చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా ఇటు ఎన్నికల సంఘం కూడా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత ఇటు గిరిజనకు సంబంధించి గిరిజన ఎస్టీ కోటాలో ఉన్నటువంటి కేటగిరీ మహిళలకు సంబంధించినటువంటి ఆ మేయర్ సీటుకి సంబంధించి మరో మేయర్ ని ఎన్నుకోనున్నటువంటి నేపథ్యంలో 70 రోజుల పాటు ఈ యొక్క డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగడం జరిగింది. అయితే గిరిజన సంఘాల ఐక్య వేదికలంతా కూడా కొంత నెల్లూరులో నిరసనలు చేయడం జరిగింది. ఏదైతే ఆ యొక్క ఎన్నికలకి నోటిఫికేషన్ గిరిజన మహిళని మళ్ళీ ఎన్నుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కలవటం జరిగింది. దాంతో పాటుగా నెల్లూరులో అనేక సార్లు కూడా నిరసనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీన ఈ యొక్క మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విడుదల చేసినటువంటి నేపథ్యంలో అంటే ఈ రోజు ఈ యొక్క ఫిబ్రవరి 26వ తేదీన ఎన్నిక జరిగేందుకు కూడా అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ హయాంలో 54 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్లంతా వైసీపీ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39 మంది కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరటం జరిగింది. అయితే 54 మందిలో ఒక 43వ డివిజన్ కి సంబంధించినటువంటి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేసి అప్పటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ డివిజన్ ఖాళీగా ఉంది. అయితే ఈ 53 డివిజన్లకు సంబంధించి ఇటు టీడీపీకి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో 39, అదే విధంగా వైసీపీకి 14 ఉన్నారు. దాంతో పాటుగా వైసీపీకి ఎమ్మెల్సీ కలిపి 15 మంది కార్పొరేటర్లు వైసీపీకి బలం ఉంది. దాంతో పాటుగా టీడీపీకి సంబంధించి 39తో పాటు మరో 3 అంటే రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, అదేవిధంగా ఎంపీ కలిపి 42 బలంగా ఉంది. అయితే ఇప్పటికే 53వ డివిజన్ కి సంబంధించినటువంటి దేవరకొండ సుజాత గిరిజన ఎస్టీ మహిళా కేటగిరీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆమెను ఎన్నుకునేందుకు ఇప్పటికే లాంఛనప్రాయంగా ఆమెను ఎన్నుకునేటువంటి ప్రక్రియ కూడా మరి కాసేపట్లో 11 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే వైసీపీ నుంచి ఇటు సీక్రెట్ అంటే రహస్య ఓటింగ్ జరపాలని చెప్పి కూడా ఇటు ఎన్నికల అధికారులని వైసీపీ నుంచి కార్పొరేటర్లంతా కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దానికి ఇటు డిప్యూటీ మేయర్ అనివార్యం అయినప్పుడు మాత్రమే ఈ యొక్క రహస్య ఓటింగ్ ఉంటుంది. ఈ సమయంలో అక్కడ లాంఛనప్రాయంగా ఉన్నటువంటి క్రమంలో అక్కడ రహస్య ఓటింగ్ ఉండదు. చేతులు ఎత్తి ఆ యొక్క నూతన మేయర్ ని ఎన్నుకుంటారని చెప్పి కూడా వారు చెప్పడంతో ఆ యొక్క చేతులు ఎత్తేటువంటి ప్రక్రియ ద్వారా ఈ రోజు ఆ నూతన మేయర్ ని ఎన్నుకున్నటువంటి ఆ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నగర కార్పొరేషన్ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఇటు ఆ యొక్క నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి రాజకీయం కూడా ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల వైసీపీలో ఉన్నటువంటి
మాజీ మేయర్ స్రవంతి రాజీనామా చేయడము, రాజీనామా తర్వాత దానికి ముందే వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆమె తటస్థంగా ఉన్నటువంటి క్రమంలో ఆ కొంతమంది వైసీపీ కార్పొరేటర్లంతా కూడా మాజీ మేయర్ స్రవంతికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క మేయర్ ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి కూడా అనేక నిరసనలు ఏర్పడినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన తర్వాత మళ్ళీ నూతన మేయర్ ని ఎన్నుకోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నూతన మేయర్ ని ఎన్నుకున్నటువంటి క్రమంలో దేవరకొండ వస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి మాజీ మేయర్ స్రవంతి ఉన్నటువంటి క్రమంలో అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగగానే ఆమెను అవిశ్వాస తీర్మానం పెడుతూ నోటీసులు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఇటు టీడీపీకి వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ 70 రోజుల పాటు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ 70 రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పి కూడా ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక వాడి వేడి చర్చ అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు నగర కార్పొరేషన్ కి సంబంధించి అయితే చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మళ్ళీ వైసీపీ నుంచి ఎవరైనా పోటీకి నిలబడతారా లేదన్నటువంటి విషయం పైన, అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఎవరైనా కార్పొరేటర్లు మళ్ళీ అటు చంపేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి విషయం పైన కూడా ఒక ఉత్కంఠత కలిగించింది. అయితే నేడు లాంఛనప్రాయంగా జరిగే విధంగా కూడా ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి నేతలంతా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధిక టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో లాంఛనంగానే ఆ యొక్క దేవరకొండ సుజాతని మళ్ళీ నూతన మేయర్ గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికి తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా నెల్లూరులో మేయర్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసి